అనుని పెళ్ళాడితే సూర్యం మావకి సొంత అల్లుణ్ణవుతాను. నువ్వు వియ్యపురాలివి. అలా మనం ఇంపార్టెంట్ స్థానంలోకి వస్తాం అనుకున్నాను. మన స్థాయిని బంధువుల్లో పెంచుదాం అనుకున్నాను. తండ్రిగా మీ నుంచి నాకు కావలసిన ప్రేమ దొరికితే నిజంగా నేనిక్కడే ఉండేవాడిని. కానీ మీ ప్రేమలో తేడా ఉంది. మీ అందరి ప్రేమలో వ్యాపారం ఉంది, కొలతలున్నాయి. దీపు మీద ఒక రకమైన ప్రేమ, ఋత్విక్ మీద ఇంకో రకమైన ప్రేమ, మరి నా పైన నమ్మకం లేని ప్రేమ. నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని ప్రేమ, నమ్మకం లేని ప్రేమ. అలాంటప్పుడు ఎందుకు ఊరుకోవాలి? మీ అందరూ నాకేమవుతారని, ఏం చేశారని మీకు ఫేవర్ చేయాలి? మీ నుంచి నాకు ప్రేమ అందిందా? స్నేహం అందిందా? కొడుకుగా ఆప్యాయత అందిందా? అట్లీస్ట్ నమ్మకం ఉన్న మిగిలిందా? అది లేదు. మరి మరి ఏం దక్కించుకున్నానని నేను మిమ్మల్ని క్షమించాలి? మీరందరూ కలిసి నన్ను వైలెంట్గా దూరం పెట్టారు. కానీ నేను సైలెంట్గా నా దారి నేను చూసుకున్నాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నావురా? మేము నిన్ను దూరం పెట్టామా? మేము స్వార్థంతో ప్రవర్తించామా? రేయ్, మేము నిన్ను మోసం చేసావట్రా? అసలు మేము నీ దగ్గరికి వచ్చావు, నువ్వు మా దగ్గరికి వచ్చావా? అప్పు నువ్వేస్తానన్నావా? మేము నిన్ను అడిగావా? వద్దన్న అప్పిచ్చింది ఇలా కంపెనీ లాక్కోడానికట్రా? డాడీ, మీరు ఆవేశపడకండి ప్లీజ్. ప్లీజ్ డాడీ. రే, ఆడపిల్ల సొమ్మురా ఇది, దాని ఉసురు తగులుతుంది. డాడీ ప్లీజ్. నువ్విక్కడికి వచ్చింది సంస్థ ఆస్తి సొంతం చేసుకోవటానికి తప్ప సొంత మనుషుల కోసమో ప్రేమ ఆప్యాయతల కోసమో కాదు, అంతేగా? అంతే, వాటి కోసమే. మీకు ప్రేమంటే వ్యాపారం, నాకు వ్యాపారం అంటే ప్రేమ. మీరు నన్ను ఉపయోగించుకున్నారు, నేను మిమ్మల్ని ఉపయోగించుకున్నాను. అమీనా గారు, ఏంటి డ్రామా చూస్తున్నారా? వచ్చిన పని కానివ్వండి సార్. కీర్తన, నువ్వు కూడా ఏంటి? వాళ్ళ నా బోర్డు తీసి మన బోర్డు తగిలించమను. కమాన్, డోంట్ క్రియేట్ సీన్ హియర్. వీరు, నిజం చెప్పు, నువ్వు మన కంపెనీని అప్పులను తప్పించడానికి, కేవలం కాపాడడానికే ఇలా టేక్ఓవర్ చేసుకుంటున్నావు కదూ? చెప్పరా, అందుకోసమే కదూ? ఇదే నిజం కదూ? కాదు. నాన్న, అయినంత వరకు చాలు. ఇప్పటికే మన ఇంటి విషయాలు రోడ్డు మీదకొచ్చాయి. ఇది మీ కంపెనీ కాదు. దయచేసి దీని మీద సంతకం చేసి వెళ్ళిపోండి. ఈ కంపెనీ నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా ఐఎస్ గ్రూప్ ఎండీగా సంతకం చేయండి. చెయ్యండి. మీరు సంతకం చేయడం జస్ట్ ఫార్మల్. మీ సంతకం లేకపోయినా మొత్తం డైరెక్టర్స్ సంతకం చేశారు కాబట్టి నాకు నష్టం లేదు. కాకపోతే కోర్టు దాకా వచ్చి కొడుక్కి ఆస్తి అప్పచెప్పడం కన్నా ఇక్కడే ఒక సంతకం పెడితే సరిపోతుంది కదా? ఏమంటారు?
సంతకం చెయ్యండి డాడీ. అది కాదమ్మా. సంతకం చెయ్యండి డాడీ. గుడ్ డెసిషన్. ఆ బోర్డు తీసి పడేసి మన బోర్డు పెట్టండి. క్విక్. రాఖీ కట్టాను, అన్నయ్య అని పిలిచాను, కాపాడుతావనుకున్నాను, కాటేశావు. ఫలితం అనుభవిస్తావు. ఆడదాని ఉసురు ఊరికే పోదు. ఏదో ఒక రోజు నువ్వు నా ఇంటికి రాక తప్పదు. నా ఇంటి ముందు నా దయ కోసం నిలబడక తప్పదు. ఇది జోస్యం కాదు, నీ పాపానికి నేను పెడుతున్న శాపం. అనుభవిస్తావు. జరగాల్సిందే శర విధ్వంసం. పదండయ్యా. పదండి సార్, పదండి. ఇదేంటి సార్, మీరు దుమ్ము పడి మంటగా ఉందా? కళ్ళు మండితేనే కాదు కీర్తన, గుండె మండి నా కన్నీళ్ళే వస్తాయి. సార్, సూర్య గారు నా తండ్రి. తండ్రిని ఆ పొజిషన్లో చూసి ఏ కొడుకైనా కన్నీళ్ళే వస్తాయి కీర్తన. అలాంటప్పుడు ఇలా చేయడం ఎందుకు సార్? తప్పదు కీర్తన. డబ్బు సంపాదిస్తున్నాడు కనుకే వాళ్ళందరూ నాన్నను పొగిడి ప్రేమ కురిపించి మాకు దూరం చేశారు. ఆ డబ్బే ఆయన దగ్గర లేకపోతే వాళ్ళు ఉండరు. అప్పుడు నాన్న ఒంటరి వాడవుతాడు. అమ్మ పడ్డ యాతన, ఒంటరితనం ఆయనకు గుర్తు చేసి అప్పుడు
అప్పుడు ఆయన్ని హక్కున చేర్చుకుంటాను. పూర్తిస్థాయి ప్రేమను అందిస్తాను. యు ఆర్ గ్రేట్ సార్. ప్రతి తల్లి మీలాంటి కొడుకును కోరుకుంటుంది. మీలో అందరూ మంచివాళ్లే. మీ మధ్య గొడవ ఎంత దూరం వెళ్తుందో, చివరికి ఏమవుతుందో అనిపిస్తుంది సార్. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. సీను, అక్కింకా రాలేదు. లే, ఇప్పటిదాకా రాలే. అక్క మనల్ని ఎందుకు ఇట్లా ఏడిపిస్తుందో నాకు అర్థమైతలేదురా. నేను ఇంక అక్కతో మాట్లాడా. పెద్దమ్మ ఏడుందిరా? అగో గమ్ములలో కూర్చొని ఏడుస్తుంది. పెద్దమ్మ, అక్క వస్తుంది. నువ్వు గిట్ల పరిచయం అయి కూర్చుంటే మాకు భయం వేస్తుంది. ఒక ముచ్చట చెప్పనా? అక్క గనక రాకుంటే ఈ పాటికి దేవుడు మమ్మల్ని కూడా చంపేటోడు. పెద్దమ్మ, అక్క లేకుంటే నేను కూడా బతకలేం. మనందరిది ఒకటే ప్రాణం. గట్లన్నదు బిడ్డ, మంచిగుండదు. దేవుడు తప్పు చేయడు. అక్క వస్తుందిరా, సరేనా? అక్క వస్తుంది. అక్క, అక్క
సీను, రాజు, గౌరీ, అను బిడ్డ, అను అను బిడ్డ, అను ఎలా ఉన్నావమ్మా? ఏమైపోతుంది? గీడ నీ కోసానికి ఎన్ని పానాలు సచ్చి బతికి ఎదురు చూస్తుంటాయని యాదు మరుస్తున్నావు బిడ్డ. ఏం మాటలు ముసలి? నేనేడిగిపోతానే? అయినా నన్నెవరు భరిస్తారే, నువ్వు తప్ప? బోల్. అను, యాడికి పోతీవి బిడ్డ? నిన్న రాకుంటే సినిమాల గిట్ల చేరినామేమో అనుకున్న ఏషాల గురించి. అరే, మా నాను హీరోయిన్ వేషాలకి కరెక్ట్ గా సూట్ అవుద్ది. అది డబుల్ బొమ్మ సినిమా అయితే ఇంకా మస్తుంటది. గా సినిమాలు నాతోని కాదక్క, గిడ మీ కథలు, మీ ఇంటైన కథలు సరిచేసుడికే నాకు టైం సరిపోతలేదు. ఏమంటున్నా? ఈ పిల్ల నోట్ల నోరు పెట్టినా, ప్లగ్గులు ఏలు పెట్టినా పొంగి బజాయిస్తదే. మూసుకొని పద. రాములక్క, ఎసరు పెట్టొచ్చినా? బిడ్డొచ్చింది కదా, లోపల తీసుకుపోయి దిష్టి తీయమ్మా. పదండే. పద బిడ్డ. నడువునరా. అక్క, నువ్వేడికి పోతివి? మాకింత భయమైంది తెలుసా? అవ్వక్క, బాగా ఏడుపు వచ్చింది. అరే, ఎందుకురా ఏడుపు? నేను వచ్చినా కదా. అవు గౌరీ, నీకెట్లున్నదే? పానం మంచిగుందా లేదా? బోల్. ఏం సీనుగా? రాజు, మంచి చదువుతున్నారా లేక ఉట్గానే ఏడవబడితిరా? అరే చెప్పరేంద్రా? గా ముచ్చటకేం గాని అసలు నువ్వు ఏడబోతివి? జరొక్క ఫోన్ అన్న చేయకపోతివి, ఏళ్ళకి చెప్పకపోతివి, నాకు చెప్పకపోతివి. ఏమైపోయినావు బిడ్డ? అసలేమాయే? ఏం లే ముసలి, నేను గడ పట్నంలా ఒక బద్మాష్ గాడ్ల ముఠా అని పట్టిస్తుంది కదా. ఆవ్, టీవీలో కూడా చెప్పిండ్రట కదా. గా కొడుకులు నన్ను చంపాలని చూసిండ్రంట. గీ ముచ్చట నాకు మేము వచ్చేటప్పుడు సిఐ సార్ చెప్పిండు. నువ్వు పట్టించిన వాళ్ళు మామూలు గ్యాంగ్ కాదమ్మా, చాలా పెద్ద మాఫియా వాళ్ళది. నీకోసం ఆ డాక్టరు మనుషులు వాళ్ళ వెనకున్న వాళ్ళు ట్రై చేస్తున్నారని మాకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళని చాలా తెలివిగా పట్టుకోవాలి. ఆ విషయం మాకు వదిలేసే, వాళ్ళని మేం పట్టుకుంటాం. నువ్వు మాత్రం ఒక నాటకం ఆడాలి. మీ కారుని ఒక చెట్టుకి యాక్సిడెంట్ చేయించి మీ వాళ్ళందరూ అన్కాన్షియస్లో ఉండగా నిన్నెవరో ఎత్తుకుపోయినట్టుగా క్రియేట్ చేయాలి. అప్పుడు నువ్వేమైపోయావో, ఎవరెత్తుకెళ్లారో అని వాళ్ళలో వాళ్ళు తన్నుకుని బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళని క్యాచ్ చేయటం ఈజీ అవుతుంది. సరేనా అమ్మా? గట్లనే సారు. ఏమ్మా, భయపడుతున్నావా? అంటే ఏంది సారు? గడుసుదానివే. భయం ఉంటే గా ముఠాని పట్టించుడు చేసేదాన్ని కాదు సారు. గుడ్. మరి యాక్సిడెంట్ ఎలా? గది నేను చూసుకుంటా సారు, మీరు ఫికర్ చేయకుండ్రి. సరే,
నేను అక్కడికి వచ్చి కలుస్తానమ్మా. గట్లనే సారు. అయితే అప్పుడు ఆ పోలీసు ఆయనతో మాట్లాడింది ఇదా అక్క? అవురా. మళ్ళేమైంది బిడ్డ? గప్పుడేమైనంటే గుడ్, అంతా ఓకే కదా? అవుసారు. మీ ఇంట్లో నువ్వు కనపడలేదని వరి అవరు కదా? నిజానికి మా ముసల్ది నా పిల్లలు నా కోసం చచ్చిపోతారు సారు. అయినా ఇది మంచి పని కోసానికి. చలో రేపైతే నన్ను పంపిస్తారు కదా? తప్పకుండా నేనే కారిచ్చి పంపిస్తా, సరేనా? మంచిది సారు. గుడ్, రామ్మా. గది ముసలి జరిగింది. గింతకిగా సైతానోళ్ళు దొరికిండ్రా లేదా? వదులుతారా ఏంది? బొక్కలో దోసిండ్రు నా కొడుకుల్ని. గట్లనే కావాలి బద్మాష్ గాళ్ళకి. అవ్వక్క. లేకుంటే నిన్ను మోసం చేసి చెయ్యి కల తీసి అమ్మేస్తారా బట్టే బస్గాళ్ళు? నూనె పెళ్ళి అడ్డం అవకాశం కాదురా, అవసరం. ఛాన్స్ తీసుకోవడానికి ఈ పెళ్లి చాలా అవసరం. ఎవడడ్డొచ్చినా ఈ పెళ్లి చేసుకొని తీరుతాను. అప్పుడే నీ కూతుర్ని కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. ప్రమాదాలు అన్ని వైపుల నుంచి పొంచి చూస్తున్నాయి.